మొదట దేవునికి కృతజ్ఞతలు. దేవుడు నాకు చూపించిన కళను మీతో షేర్ చేయమని నన్ను ఎంతగానో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కళ ఇలా ఉన్నది. మొదట ఆకాశం తెల్లగా కనిపిస్తూ అందులో ఒక పెద్ద పక్షి తన రెక్కల చాపి ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. తర్వాత అదే పక్షితో జతపడి మరో 2 పక్షులు కలిసి ఒక డైమండ్ షేప్ ఆకారంతో తయారై గాల్లో ఎగరడం కనిపిస్తున్నాయి. అలా ఎగురుతుండగా కొంతమంది జనాలు రోడ్డు మీద నుండి ఆకాశం వైపు చూస్తూ ఆశ్చర్యానికి గురై నేను కూడా ఫోన్ తీసి వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కెమెరాలో ఆ స్క్రీన్లో ఆ పక్షులు బ్లర్గా అయి మరింత పైకి ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోయినట్లుగా నేను చూశాను. అంతలో చీకటై మరొక దినం కనిపించింది. ఒక సన్నీ డేలో సముద్రంలో కొంతమంది జనాలు కూర్చుని చూస్తుండగా ఒక వింతైన పక్షి నీలం రంగుతో సముద్రం మీద ఎగురుతుండగా కనిపిస్తుంది. జనులందరూ చూస్తుండగా ఆ జనుల్లో ఒక వ్యక్తి ఆ పక్షిని చూసి ఇలా అంటున్నాడు, అది వేరొకరు తీసుకొచ్చి పెడితేనే గాని ఈ పక్షి ఇక్కడ లేదు, మునుపెన్నడూ చూడలేదు అని అందరితో చెప్తున్నాడు, నాతో కూడా. తర్వాత నేను చూస్తుండగా ప్రజలు చాలా మంది ఇల్లు లేక చాలా వ్యసన పడుతూ ఇబ్బంది పడుతూ వారి కుటుంబాలతో కలిసి రోడ్ల మీద కాపురం ఉంటుండగా నేను చూస్తున్నాను. అందులో చాలా మంది వారి వాహనాలు పట్టుకుని అందులో నివసిస్తున్నారు. మరింకొంతమంది గోల చేస్తున్నారు. అయితే 2 వ్యక్తులు బయట నుండి వచ్చి వారిని హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరింపును ఆ ప్రజలెవ్వరూ కనిపెట్టకుండా వినకుండా వారిని నిర్లక్ష్యంగా వదిలేశారు. అంతలో ఆ 2 వ్యక్తులు మాయమైపోయారు. ఆ ప్రజలను హెచ్చరించిన 2 వ్యక్తులు మాయమైపోయిన తర్వాత ఒక తెల్లటి పొగ, దట్టమైన ఆకారం, నల్లగా చీకటి కమ్ముకున్న దగ్గర నుంచి కొంతమంది ప్రజలు ఆ పొగలో నుండి పరిగెత్తుకుంటూ ఇక్కడ నిలిచి ఉన్న నిస్సహాయులైన మనుషుల వైపు పరిగెత్తుకుంటూ వస్తూ పరిగెత్తండి, అపాయం వస్తుంది, యుద్ధం వస్తుంది అని చెప్పగా వీళ్ళందరూ విని భయంతో వారి వాహనాలు పట్టుకుని ప్రజలు పరిగెత్తుండగా స్పీడ్గా వెళ్తుండగా నేను అప్పుడు ఆ స్మోక్ లో నుంచి పెద్ద వాహనాలు, పెద్ద ఆయుధాలు వేసుకున్న మనుషులు వీరిని చంపాలని పరిగెత్తుకుంటూ వస్తుండగా నేను చూస్తున్నాను. అంతం చేరువుగా ఉంది, మనం సిద్ధపడదాం. దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఆయన వైపు తిరగమని. ఎక్కువ కాలం లేదు, సమీపమై ఉంది. పాపములు ఒప్పుకుందాం, క్షమాపణ పొందుకుని జీవగ్రంథంలో మన పేరు లిఖింపబడి ఎత్తబడే గుంపులో మనం అందరం ఉండాలని దేవుడు కోరుతున్నాడు.